నమస్కారం సిటీ న్యూస్కు స్వాగతం. సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా కట్టుదిట్టంగా వైద్య సేవలు అందించాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కమిషనర్ అర్వి కర్ణన్ ఆదేశించారు. శనివారం ఆయన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని డయాలసిస్, ఆపరేషన్ థియేటర్, పాలియేటివ్ కేర్ సెంటర్, శస్త్రచికిత్స వార్డ్, ఎమర్జెన్సీ వార్డ్, రక్త నిధి కేంద్రం, సెంట్రల్ ల్యాబ్, స్కానింగ్ కేంద్రం, ఆర్టీసీఆర్ కేంద్రంలను పరిశీలించారు. రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సదుపాయాల గురించి వాకబు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వర్షాకాలం ప్రారంభం అయినందున సీజనల్ వ్యాధులు అధికంగా వచ్చే అవకాశం ఉన్నదని, ఆసుపత్రికి జ్వరాలతో వచ్చే ప్రతి ఒక్కరికి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి డెంగ్యూ, మలేరియా, డయేరియా లాంటి వ్యాధులు వ్యాపించకుండా వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదమని, ఆసుపత్రిలో అన్ని రకాల ఆధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుని సుదూర ప్రాంతాల నుండి వివిధ రకాల వైద్య సేవలకు వచ్చే ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించాలని అన్నారు. ఆసుపత్రిలో సదుపాయాలు, రోగి సహాయకుల కోసం మౌలిక వసతులను హాస్పిటల్ పర్యవేక్షకులను అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలకు సైతం ప్రభుత్వ వైద్య సేవలు అందించాలని కమిషనర్ వైద్యులకు సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ హాస్పిటల్కు ధీటుగా వైద్య సేవలు అందించేందుకు వైద్యాధికారులు కృషి చేయాలని అన్నారు. జిల్లాలోని వివిధ గ్రామాల నుండి వైద్య సేవలకు వచ్చే ప్రజలకు వైద్యులు అందుబాటులో ఉండాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎన్నో సౌకర్యాలు కల్పిస్తున్నామని, వైద్య సేవలకు ప్రజలు ప్రైవేటు హాస్పిటల్కు వెళ్లకుండా చూడాలని, గర్భిణీ స్త్రీలకు అవసరమైన అన్ని రకాల స్కానింగ్లను నిర్వహించి ఆన్లైన్లో రిపోర్ట్ అందించాలని వైద్యాధికారులను కమిషనర్ ఆదేశించారు. ఈ సందర్భంగా డయాగ్నోస్టిక్ హబ్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి చంద్రశేఖర్, డిసిహెచ్ఎస్ విజయలక్ష్మి, ఆసుపత్రి సూపరింటెండెంట్ బన్సీలాల్, ఆసుపత్రి ఆర్ఎంఓలు శ్రీనివాస్, సుజాత, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ ఫార్మాట్ ఏదైతుందా ఇప్పుడు ఎంతమంది ఉన్నారు నాకు ఇక్కడ చాలా మంది ఉన్నారా ట్రైనింగ్ పిల్లలు డిపార్ట్మెంట్ టైప్ చేయొచ్చునా నాకు ఇప్పుడు ఎవరికైనా రిపోర్ట్ తయారు చేశారు ఇదిగా ఉందా ఈ ఫార్మాట్ ఇంకా కాదు టీఎఫ్ ద్వారా చేయాలి రిపోర్ట్ మీకు లాగిన్ ఐడి ఇస్తాం టీఎఫ్లో వాళ్ళు మెయిల్ మెసేజ్ వెళ్ళిపోతుంది వాళ్ళే ప్రింట్అవుట్ తీసుకుంటారు మన చేసి రిపోర్ట్ వెళ్ళిస్తారు ఈ ఫార్మాట్ టీఎఫ్ ఫార్మాట్ ఇవ్వాలి టీఎఫ్ సాఫ్ట్వేర్ మీరు వాడాలి ఇక రిజిస్టర్ మానేసేయండి మీరు ఈమెయిల్ మీకు కూడా లాగిన్ చేసుకోండి అందరికీ ఉంది దట్ ఈస్ ద ప్రాబ్లం మీరు డిఫరెంట్గా చేస్తారు వారు డిఫరెంట్గా చేస్తారు వీళ్ళు ఆల్రెడీ ఆయన టెస్ట్ చేసిన ఉండొచ్చు ఇక్కడే టీఎఫ్లో అది తీసుకొని యూజ్ చేసి ఎలిజా టెస్ట్ ఇక్కడ చేస్తున్నారు డెంగ్యూ వాళ్ళకి పంపిస్తున్నారు అక్కడ టీడీకి పంపిస్తున్నాం ఈరోజు ఎన్నియో వెళ్ళింది
ఇక్కడ కూడా చేయండి. పెంపుడు జంతువులకు కుక్కలను తప్పని సరిగా టీకాలను వేయించాలని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పశు వైద్యశాలలో ఉచిత టీకాల కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. అంతకు ముందు పోలీసుల జాగీలాలు అధికారులకు గౌరవ వందనంతో స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూనోటిక్ వ్యాధులు రేబీస్, ఆంథ్రాక్స్, బ్రుసెల్లోసిస్, బర్డ్ ఫ్లూయా, టీబీ లాంటి ప్రమాదకరమైన వ్యాధుల నివారణకు తగిన జాగ్రత్తలతో పాటు టీకాలు వేయించాలని సూచించారు. కుక్కకాటు వల్ల సంక్రమించే రేబీస్ వ్యాధి అత్యంత ప్రమాదకరమైందని, క్రమం తప్పకుండా కుక్కలను యాంటీ రెబీస్ టీకా ఇప్పించాలన్నారు. దేశంలో 30% మరణాలు జూనోటిక్ వ్యాధులే కారణమవుతున్నాయని చెప్పారు. జిల్లా కేంద్రంలోని పశు వైద్యశాలలో 144 కుక్కలకు టీకాలను వేసినట్లు జిల్లా పశు వైద్యాధికారి రోహిత్ రెడ్డి తెలిపారు. కుక్క కాటును అశ్రద్ధ చేయకూడదని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ తెలిపారు. టీకాల కోసం ఆసుపత్రికి వచ్చిన వివిధ రకాల పెంపుడు శునకాలు ల్యాబ్, గోల్డెన్ రిట్రీవర్, పమెలియన్, సిడ్జు, డాబర్ మ్యాన్, జర్మన్ షెపర్డ్లు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఏడీ డాక్టర్ సంజయ్ కుమార్, 26వ వార్డు కౌన్సిలర్ మానస, పశు వైద్యులు దేవేందర్, రవికిరణ్, అనిల్ రెడ్డి, సిబ్బంది సాయిరెడ్డి, నరేష్, నితిన్, శ్రీనివాస్, బాబాగౌడ్, కిషన్ తదితరులున్నారు. అదేవిధంగా ఇప్పుడు పౌల్ట్రీస్ నుంచి తర్వాత పాడి పశువులు, గేదెలు కావచ్చు, పశువులు కావచ్చు, వీళ్ళకి కూడా రెగ్యులర్గా ఈ వ్యాక్సిన్ అనేది, టీకాలు అనేది ఇప్పించాలి. చాలా వరకు ఇప్పిస్తున్నారు. ఇది ఇంకొక అవేర్నెస్ లాగా అందరికీ కల్పించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మరి ప్రపంచం మొత్తం తీసుకుంటే ఈ రేబీస్ అనేది ఈ అంటువ్యాధులల్లో ఎక్కువ ఉన్నది. దాంట్లో ప్రపంచంలో 36% మన ఇండియాలోనే నమోదవుతుంది ఈ కేసెస్. చాలామంది కూడా చనిపోతున్నారు. మనం చిన్నప్పుడు చూసేది మూచొచ్చినట్టు అది ఒక రకమైన అరుపులతో పడిపోయేవాళ్ళు. కుక్క గరిస్తే అది ఏదో పిచ్చి కుక్క గరిస్తేనే వస్తుంది అని అనుకునేది. అటువంటి వాటికి అప్పట్లో లేకుండే. ఈ టీకా వచ్చిన తర్వాత మరి అటువంటివి చాలా వరకు తగ్గిపోయినాయి. విధిగా పెంచుకునే వాళ్ళు, డాగ్స్ని పెంచుకునే వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా వాళ్ళు ఇప్పించుకుంటున్నారు. అదేవిధంగా స్ప్రే డాగ్స్ ఏవైతే ఉన్నాయో, వీధి కుక్కలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఒక ప్రోగ్రాం పెట్టి మీరు నిర్వహిస్తున్నట్టు తెలిసింది. ఫ్యామిలీ ప్లానింగ్ అదే ఒకటి ఆపరేషన్. అదైన తర్వాత సర్టన్ పీరియడ్ తర్వాత ఈ యాంటీ రేబీస్ వ్యాక్సిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది వాటికి. ఇంకా ఎవరైనా ఇప్పుడు గ్రామస్తులు వీధులలో మన ఇంటి పక్కకు అక్కడిక్కడ ఏమన్నా స్టే డాగ్స్ కనుక ఉన్నట్లయితే వీరి దృష్టికి తీసుకొచ్చినట్లయితే మున్సిపాలిటీ ద్వారా కానీ వాటికి కూడా ఇది ఇవ్వడం జరుగుతుంది. సో తగు జాగ్రత్తలు తీసుకొని మరి మనం నివారించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. మనం పేపర్లలో చూస్తున్నాం నిత్యం స్టే డాగ్స్ని చంపొద్దు అనేది ఒకటి ఉన్నది. నిజమే, ప్రతి జీవికి కూడా బతికే అవకాశం ఉంది, అది వాటి హక్కు. కానీ తగు జాగ్రత్తలతోటి మరి అది స్ట్రీట్లో వెళ్తుంటే కొన్ని చోట్ల చిన్నపిల్లల్ని కరుస్తున్నాయి, అవి పెద్దవాళ్ళని కూడా కరుస్తున్నాయి. కొన్ని చనిపోయిన కేసెస్ కూడా ఉన్నాయి, చిన్న చిన్న పిల్లలు. అటువంటివి లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. దానికి మున్సిపాలిటీ పరంగా కూడా చాలా చర్యలు తీసుకుంటున్నారు. మనందరం కూడా ఇందులో భాగస్వాములం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఐ వాంట్ టు సే థ్యాంక్ యూ. ప్రివెంటివ్ వ్యాక్సినేషన్ అంటేనేమో వ్యాధి రాకముందే మనం ఇచ్చే ఒక సంవత్సరం వరకు దానికి నిరోధక శక్తి ఉంటుంది. ఒకవేళ కలిసిన తర్వాత దాన్ని పోస్ట్ బైట్ వ్యాక్సినేషన్ అంటారు. అది కలిసి ఒకవేళ మనకు తెలియకుండా కలిస్తే దానికి మనం 7 డోసెస్ ఉంటుంది. 0 డే, 3rd డే, 7, 14, 28, 90, 120 డేస్. అది ఖచ్చితంగా అంటే మన హ్యూమన్ కలిస్తే మాత్రం వాటికి తీసుకోవాలా. మన హాస్పిటల్ కూడా రెడీ ఉంటుంది. కుక్కలకి ఏంటంటే మనం ఇంట్లో వేసుకునే వాళ్ళు మాత్రం తప్పకుండా, ఎందుకంటే ఇంట్లో సలైవా అంటే దాని సొల్లు ద్వారా మనకు వస్తుంది, సలైవా ద్వారా. కాబట్టి గుర్తుకోవడం చేయడం ఉంటుంది. కాబట్టి ప్రతి సంవత్సరము ఎగ్జాక్ట్లీ 6th జూలై రోజు ఈ ప్రోగ్రామ్ ఉంటాం, ఫ్రీగా ఇస్తాము. ప్రతి సంవత్సరం ఇస్తే ఇయర్లీ ఒకసారి ఇచ్చుకోవచ్చు. కాబట్టి అందరూ డాగ్ ఓనర్స్ అందరూ కూడా ఈ సద్వినియోగం చేసుకోవాలి.
కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో సిఐ చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. సిఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం తాడ్వాయి మండలం చిట్యాల గ్రామానికి చెందిన లావణ్యకు ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామానికి చెందిన మహేష్తో వివాహం జరిగింది. అయితే అప్పటికే ఆమె గర్భవతి. భర్తకు తెలియకుండా ఆ గర్భాన్ని తీసేసేందుకు ప్రయత్నించింది. చివరికి ఏప్రిల్ 8వ తేదీన జిల్లా కేంద్రంలోని సమన్విత ఆస్పత్రిలో మేనేజర్గా పనిచేస్తున్న ఉదయ్ కిరణ్కు లావణ్య సంప్రదించింది. దాంతో ఆస్పత్రి వైద్యులైన తండ్రి కొడుకులు డా. ఇట్టం నడిపి సిద్దిరాములు డా. ఇట్టం ప్రవీణ్ కుమార్ను కలిసి తన గర్భం తీసేయాలని, పుట్టిన బిడ్డ కూడా తనకు వద్దని చెప్పడంతో 2 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. ఏప్రిల్ 11న రాత్రి 8 నెలల గర్భవతి లావణ్యకు నొప్పులు వచ్చేలా ఇంజెక్షన్లు ఇచ్చి సాధారణ డెలివరీ చేశారు. పాపకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో మరొక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. ఈ బిడ్డ తనకు వద్దని లావణ్య చెప్పడంతో డా. సిద్దిరాములు తన పరిచయస్తుడైన రాజంపేటకు చెందిన బాలకిషన్కు ఆడపిల్ల ఉందని, ఎవరికైనా కావాలంటే చెప్పాలని తెలుపగా బాలకిషన్కు బంధువైన సిరిసిల్లకు చెందిన దేవయ్యకు చెప్పాడు. దేవయ్య ద్వారా ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామానికి చెందిన భూపతికి పిల్లలు లేరని 20,000కు బేరం కుదుర్చుకున్నారు. బేరం కుదుర్చుకున్న ప్రకారం ఆస్పత్రి మేనేజర్ ఉదయ్ కిరణ్కు ఫోన్పే ద్వారా 80,000 నగదుగా 50,000 లావణ్య చెల్లించింది. అయితే పాపకు చికిత్స చేయించిన ఆస్పత్రిలో లావణ్య భర్త మహేష్కు తెలిసినవారు ఉండటంతో మీ భార్య డెలివరీ అయిందట, పాప మా ఆస్పత్రిలో చికిత్స పొందుతుందని చెప్పడంతో పెళ్లైన 2 నెలలకు డెలివరీ కావటం ఏంటని వివరాలు తెలుసుకోగా అసలు విషయం బయటపడింది. దాంతో 1098 నంబరుకు మహేష్ ఫిర్యాదు చేయడంతో జిల్లా చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ స్రవంతి పాప విక్రయానికి సంబంధించి కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో పాప విక్రయం గుట్టు రట్టయింది. గతంలో డా. ఇట్టం సిద్దిరాములు కౌసల్య మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్వహించే వారని, ఆ ఆస్పత్రిలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న విషయంలో కేసు నమోదు కావడంతో పాటు ఆ కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని సిఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. విచారణలో భాగంగా సమన్విత ఆస్పత్రికి వెళ్లగా ఆస్పత్రిలో లింగ నిర్ధారణ పరీక్షలతో పాటు అబార్షన్లు చేస్తారని తేలిందన్నారు. ఆస్పత్రిలో చేరే డెలివరీ పేషెంట్లకు సంబంధించిన వివరాలు, పిల్లల బర్త్ సర్టిఫికెట్లకు సంబంధించిన ఎలాంటి వివరాలు ఆస్పత్రిలో నమోదు చేయడం లేదన్నారు. ఈ విషయమై వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు తాము ఫిర్యాదు చేశామన్నారు. ఆస్పత్రికి అనుమతులు ఉన్నాయా లేదా అనే విషయాలతో పాటు ఆస్పత్రిపై చర్యలు తీసుకునేలా జిల్లా కలెక్టర్, ఎస్పీలకు తాము నివేదిక ఇస్తామని తెలిపారు. విక్రయించిన పాపను భూపతి నుంచి రిస్క్ చేసి తీసుకువచ్చామని, పాపను చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు అప్పగించామని సిఐ తెలిపారు. ఈ ఆస్పత్రి ద్వారా ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే తమకు తెలపాలని సిఐ తెలిపారు. చిన్నారి విక్రయానికి సంబంధించిన కేసులో ఆస్పత్రి వైద్యులు డా. ఇట్టం సిద్దిరాములు, ఆయన కుమారుడు డా. ఇట్టం ప్రవీణ్ కుమార్, ఆస్పత్రి మేనేజర్ ఉదయ్ కిరణ్, ఆస్పత్రి వాచ్మెన్ బాలరాజు, పాప తల్లి లావణ్య, బాలకిషన్, దేవయ్య, పాపను కొనుగోలు చేసిన భూపతిలను అరెస్ట్ చేసి కోర్టులో జరుపరుస్తున్నట్టు తెలిపారు. అయితే డా. ప్రవీణ్ కుమార్ గాంధారి ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నారని సిఐ పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. నిన్న తేదీ 5/7/2024 నాడు కామారెడ్డి డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ స్రవంతి మేడం గారు కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో చిన్న బాలికను ఎవరో అమ్మినట్టుగా దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అయితే దరఖాస్తుల విషయం ఏమనగా తాడ్వాయి మండలము మన ప్రాథమిక సమాచారం ప్రకారం భూపతి 20,000 రూపాయలు ఇచ్చి ఆ పాపను కొన్నట్టుగా తెలిసింది. ఆ 20,000 రూపాయలను దేవయ్య ద్వారా బాలకిషన్కి ఇస్తే బాలకిషన్ అదే 20,000 రూపాయలను డాక్టర్ ప్రవీణ్ కుమార్ మరియు వాళ్ళ ఫాదర్ సిద్దిరాములకి ఇవ్వడం జరిగింది. అంటే ఒక చిన్న మైనర్ బాలికను, అప్పుడే పుట్టిన బాలికను గంటల వ్యవధిలోనే తల్లి మరియు హాస్పిటల్లో ఉన్నటువంటి హాస్పిటల్ యాజమాన్యమైనటువంటి డాక్టర్ ప్రవీణ్ కుమార్, తర్వాత సిద్దిరాములు, తర్వాత వాళ్ళ దాంట్లో
మేనేజర్గా చేస్తున్నటువంటి ఉదయ్ కిరణ్, తర్వాత ఆ హాస్పిటల్లోనే వాచ్మెన్గా చేస్తున్నటువంటి బాలరాజు, ఈ 5గురు కలిసి చిన్న రోజుల పసికందును నిర్దాక్షిణ్యంగా డబ్బులకు అమ్మడం జరిగింది. అయితే విచారణలో తెలిసింది ఏంటంటే ఈ విట్టం నడుపు సిద్ధిరాములు అనే వ్యక్తి మరియు అతడు ఇంతకుముందుకు 2021 సంవత్సరంలో కౌసల్య హాస్పిటల్ అని చెప్పి కామారెడ్డిలో పెట్టి అక్కడ హాస్పిటల్ నందు లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం వల్ల వారి మీద అప్పుడు కేసు చేయడం జరిగింది. అది కోర్టులో నడుస్తుంది. అదేవిధంగా ఇదే హాస్పిటల్లో కూడా, సమన్విత హాస్పిటల్లో కూడా ఇట్లాంటి లింగ నిర్ధారణ పరీక్షలు లేదా గర్భస్రావము, తర్వాత తెలియని వ్యక్తులు ఎవరైనా వచ్చి అబార్షన్లు చేయమంటే కూడా చేస్తున్నారని చెప్పి ప్రాథమిక విచారణలో వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. అయితే దీనిపైన పూర్తి విచారణ చేయడం జరుగుతుంది. అదేవిధంగా డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గారికి కూడా ఈ హాస్పిటల్ పైన రిపోర్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినాం. అయితే ఈ హాస్పిటల్లో మేము ప్రత్యక్షంగా వెళ్ళి తనిఖీ చేస్తే డెలివరీకి సంబంధించిన అమ్మాయి యొక్క వివరాలు కానీ, తర్వాత వాళ్ళ హాస్పిటల్స్లో ఇన్పేషెంట్ అవుట్ పేషెంట్ రిజిస్టర్ కానీ, తర్వాత పేషెంట్ ఎవరైనా కూడా డెలివరీ కానీ ఏదైనా సిజేరియన్ చేసేటప్పుడు పేషెంట్కి సంబంధించిన బంధువుల కన్సెంట్ ఫామ్ తీసుకుంటారు, అవి కానీ, పుట్టిన పిల్లలకు బర్త్ సర్టిఫికేట్ ఇచ్చేది కానీ ఇవేమీ లేకుండా అనాథరైజ్డ్గా నడిపిస్తున్నట్టుగా తెలిసింది ప్రాథమిక విచారణలో. దీనిపైన పూర్తి విచారణ చేయడం జరుగుతుంది. బాధ్యులైన వారిని మరియు వారికి సహకరించిన వారిపైన కూడా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకునే విధంగా చేయడం జరుగుతుంది. మేము ఆ చిన్న పాపను లాస్ట్కు దొరికినటువంటి భూపతి వద్ద నుంచి రెస్క్యూ చేసి తీసుకురావడం జరిగింది. ఆ పాపను డీసీపీఓ గారికి అప్పచెప్పి సరైన వైద్య పరీక్షలు లేకపోవడం వల్ల డీసీపీఓ గారికి అప్పచెప్పి మెరుగైన వైద్యం కోసము కామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్, అక్కడి నుంచి నిజామాబాద్ ప్రభుత్వ హాస్పిటల్కు తీసుకెళ్ళి చికిత్స చేయించడం జరుగుతుంది. ఈ సందర్భంగా హాస్పిటల్ వాళ్ళకు కానీ, తర్వాత కామారెడ్డి పట్టణ ప్రజలకు తెలియజేసే ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోకూడదని, అదేవిధంగా హాస్పిటల్ వారు లింగ నిర్ధారణ పరీక్షలు చేయకూడదు అని చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తూ బాధితులకు, అంటే హాస్పిటల్కి వచ్చే బాధితులకు అన్యాయం చేసే విధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అయితే ఇంట్లో అంటే ఈ సంఘటనకు పూర్తిగా బాధ్యత గల వ్యక్తులైనటువంటి విట్టం ప్రవీణ్ కుమార్, ఇతను గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్, గాంధారిలో గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్గా చేస్తున్నాడు, అతడిని. విట్టం నడుపు సిద్ధిరాములు, ఈయన హాస్పిటల్ బిజినెస్ చేస్తాడు, అతడిని. తలారి ఉదయ్ కిరణ్, ఇతను ఇదే హాస్పిటల్లో మేనేజర్గా, తర్వాత కాంపౌండర్గా పనిచేస్తాడు. అదేవిధంగా జోల బాలరాజు, ఇతను వాచ్మెన్గా చేస్తాడు. ఒక రకంగా ఈ లావణ్య అనే అమ్మాయికి వరుసకు మామ వరుస అవుతాడు అతన్ని. తర్వాత నిర్దాక్షిణ్యంగా తన కన్న కూతురిని అమ్మడానికి మరియు వదిలిపెట్టుకోవడానికి చూసినటువంటి లావణ్యను, డబ్బుల కోసం, కమిషన్ కోసము ఆ పాపను అమ్మినటువంటి బాలకిషను, దేవయ్య, తర్వాత కొనుక్కున్నటువంటి, అంటే ప్రొసీజర్ ఫాలో కాకుండా కొనుక్కున్నటువంటి భూపతి, ఈ 8 మందిని మనం అరెస్ట్ జరిగింది. గౌరవ న్యాయస్థానం ముందు ఇప్పుడు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. శ్యామప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా బీజేపీ జిల్లా కార్యాలయంలో మొక్కలు నాటి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా కామారెడ్డి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, 1901 జూలై 6న జన్మించిన శ్యాంప్రసాద్ ముఖర్జీ ప్రముఖ జాతీయవాద నేతలలో ముఖ్యుడని, 1951లో భారతీయ జనసంఘ్ పార్టీ స్థాపించిన ముఖర్జీ ఆధునిక హిందూ జాతీయవాదాన్ని ప్రగాఢంగా విశ్వసించాడని, మంత్రిగా ఉండి ఈ మంత్రి పదవి కంటే నా దేశమే ముఖ్యమని, ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే రాజ్యాంగం ఉండాలి అని, ఒకే దేశంలో 2 జెండాలు 2 చట్టాలు ఉండకూడదని మొట్టమొదటిగా ఆక్రోశించిన వ్యక్తి శ్యామప్రసాద్ ముఖర్జీ గారని అన్నారు. 70 సంవత్సరాల భారతీయ ప్రజల అంతరంగాన్ని ఎవరూ పట్టించుకోలేదని, దానిని నెరవేర్చి జమ్మూ అండ్ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమే అని చెప్పడమే కాదు, 370 ఆర్టికల్ రద్దు చేసి చూపించిన ఘనత ప్రధాని మోడీ గారికి దక్కిందని అన్నారు.
శ్యామప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు కామారెడ్డి జిల్లాలో అన్ని నియోజకవర్గాల బూత్ స్థాయిలో అమ్మ పేరిట ఒక మొక్క కార్యక్రమాన్ని నిర్వహించినట్టు తెలియజేశారు. శ్యామప్రసాద్ ముఖర్జీ ఆశయాలను ప్రతి కార్యకర్త ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. అట్లా చేయాలా నీకు అన్న అదే పెట్టినాక ముంగట్ వస్తుంది పెట్టినాక కింద డైరెక్ట్ చెట్టు మీద పడితే ఎర్రమట్టి పోతుందని చేతి అడ్డం పెట్టిండు. రైట్ ఓకే. కిషన్ రెడ్డి గారి నాయకత్వం, కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారి నాయకత్వం, కేపీఆర్ జిందాబాద్, భారత్ మాతా కీ జై, బీజేపీ జిందాబాద్. తేదీ 6 జూలై శనివారం రోజున శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి దేవాలయం, వివేకానంద కాలనీ, కామారెడ్డిలో కోటి మట్టి శివలింగాలు తయారు చేసే కార్యక్రమం ఈ రోజుతో కాలనీ మహిళలచే పూర్తి చేయడం జరిగింది. కామారెడ్డిలో 3 దేవాలయాలలో కలిపి మట్టి శివలింగాలు 2,36,000 2,36,000 తయారు చేసినారు. సమాప్తి పూజ శనివారం రోజున ఉదయం 11 గంటల నుండి శివ అర్చన, లలితా పారాయణము, భజన, కీర్తనలు, తదుపరి అన్న ప్రసాదం భక్తులందరికీ కలదు. మట్టి శివలింగాలు తయారు చేసిన ప్రతి మహిళ కుటుంబ సభ్యులకు కాశీ విశ్వనాథుని అన్నపూర్ణ, విశాలాక్షి అమ్మగారుల కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాను. పబ్బ జగన్నాథం, కామారెడ్డి కాశీ సమస్త శివసేవ ట్రస్టు సభ్యులు ముఖ్య అతిథిగా పాల్గొనగలరు. మనందరికీ ఇట్టి అవకాశం ఇచ్చి నందులకు ట్రస్టు అధ్యక్షులు శ్రీ గోలీ అశోక్ గుప్తా, కాశీవాసి గారికి మరియు కమిటీ వారందరికీ ధన్యవాదాలు తెలుపుచున్నాము. హర్ హర్ మహాదేవ. రోజు ఆ కాశీ గంగలో నిమజ్జనం కార్యక్రమం ఉంటుంది. మన కాలనీ అదృష్టం కాశీలో జరగబోయే కోటి లింగార్చన కార్యక్రమానికి మన నుంచి మట్టి లింగాలను తయారు చేసే భాగ్యాన్ని చేతులకు చెందిన అశోక్ గారు ఈ కోటి లింగార్చన చేయాలనే ఉద్దేశంతో ఊరూరా మట్టి ఇచ్చి అచ్చులు ఇచ్చి ఈ సేవా సమితి ఆధ్వర్యంలో కాశీలో నవంబర్ 4వ తారీఖు నుండి 13వ తారీఖు వరకు కోటి లింగార్చన కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా మట్టి లింగాలను తయారు చేయడానికి ఇక్కడ కామారెడ్డికి వివేకానంద కాలనీలో సుమారుగా 2,36,000 మట్టి లింగాలను ఇక్కడ చేయడం జరిగింది. ఈ కాలనీ యొక్క అదృష్టం ఏంటంటే నిజంగా కాశీలో జరగబోయే కోటి లింగార్చనకు కామారెడ్డి నుంచి పోవడం మన అదృష్టం. ఈ మట్టి లింగాలను తయారు చేసిన అమ్మలందరూ కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారి కుటుంబం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నాము. ఓం నమః శివాయ. సమితి వారణాసి ఇది కోటి లింగార్చన, కోటి లింగాలు మట్టి లింగాలు, పార్థివ లింగాలు తయారు చేసి లింగార్చన చేయడానికి గురువుగారి ఆజ్ఞతో సామవేదం షణ్ముగ శర్మ గారి ఆజ్ఞతో గోలీ అశోక్ గుప్తా, కాశీవాసి వారి సంకల్పంతో, వారి ట్రస్ట్ సభ్యులందరి సహకారంతో ప్రతి ఊరూరా మట్టి అచ్చులు ఇచ్చి ఈ కోటి పార్థివ లింగాలు తయారు చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. తిరుపతి నుంచి మొదలు పెడితే తెలంగాణ మొత్తం ప్రతి ఊరూరా నిజామాబాదు, కామారెడ్డి, కుత్తనూరు, జేగుంట, తూప్రాన్ ఇలా ప్రతి ఊరూరా ఈ యొక్క మట్టి అచ్చులను మట్టిని ఇచ్చి ఈ లింగాలు తయారు చేసి వీటన్నింటినీ కూడా కాశీకి తరలించి
ఈ రోజు కామారెడ్డి టౌన్ హరిజనవాడలో తేదీ 6 జూలై 2024 రోజున బాబు జగ్జీవన్ ఉప ప్రధానమంత్రి 38వ వర్ధంతి మాది రాజకీయ సమితి ఎంఆర్పీఎస్ యొక్క వర్ధంతి జరుపుకోవడం జరిగింది. బాబు జగజీవరాం అన్న వర్గాల కులాలకు ఎన్నో సేవలు అందించిన గొప్ప వ్యక్తి. అటువంటి మహనీయుని ఆత్మకు శాంతి కూర్చాలని మాదిగ రాజకీయ పోరాట సమితి ఎంఆర్పీఎస్ ఘన నివాళి అర్పించారు. జాతి పీతల కామారెడ్డి జిల్లాలో వర్ధంతులు గాని జయంతులు గాని ఘనంగా అనవర్గాల కులాల ఆశాజ్యోతి జయంతులు జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, బాబు జగ్జీవన్ గారు ఎంతో అనవగాల కులాలకు కృషి చేసిన జాతి పీతలను ప్రతి ఒక్కళ్ళు మర్చిపోవద్దని మాదిగ రాజకీయ పోరాట సమితి ఎంఆర్పీఎస్ విజ్ఞప్తి చేస్తున్నారు. ఈరోజు అంబేద్కర్ కాలనీ అర్జనవాడలో పోచమ్మ గుడివాడలో ఆయనకు పెద్ద ఎత్తున ఘన నివాళి అర్పించారు. జిల్లా అధ్యక్షుడు చిట్యాల సాయన్న మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆరు బాగయ్య మాదిగబాబు జగ్జీవన్ రావు వర్ధంతి పూలమాల చేసి ఘన నివాళి అర్పించారు. ఇందులో ఎంఆర్పీఎస్ నాయకులు, మహిళలు ఆయనకు నివాళి అర్పించడం జరిగింది. జాతిపీతల ఉత్సవము వర్ధంతులు మనం కామారెడ్డిలో ఎంతో ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి పిల్లలు కూడా జాతిపీతలో పెట్టిన దీక్షతోనే ఇవాళ చదువుకు కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళ పేరు నిలబెట్టి, వాళ్ళ ఆశయాలను నిలబెట్టి, వాళ్ళ ఆత్మశాంతి కూర్చాలని మేము ఇవాళ మాదిగ రాజకీయ పోరాట సమితి ఎంఆర్పీఎస్ తరఫున ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ, నా పేరు ఆరు బాగయ్య, మాదిగ రాజకీయ పోరాట సమితి ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. బాబు జై జీవరాం, అమర్ హై బాబు జై జీవరాం, అమర్ హై బాబు జై జీవరాం, అమర్ హై బాబు జై జీవరాం, వర్ధిల్లాలి బాబు జై జీవరాం వర్ధంతి, వర్ధిల్లాలి బాబు జై జీవరాం వర్ధంతి, అమర్ హై బాబు జై జీవరాం. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.